చూడండి, పూలన్నీ కోస్తున్నాను. చామంతి పూలు కూడా కోస్తున్నా. మీకు ఒకసారి చూపిద్దామని మళ్ళీ వీడియో ఆన్ చేసా. చూడండి మొగ్గలు ఎన్ని వచ్చినాయో. ఇప్పుడు రోజు నేను కొన్ని కోసుకుంటున్నా. అయితే ఇప్పుడు మీకు చూపిద్దాము, మాల కడదామని చెప్పి అనుకుంటున్నా. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. ఇది లాస్ట్ ఇయర్ పెట్టుకున్న మొక్క అండి. ఇదండి, ఇక్కడ చూడండి, ఇవి కూడా కోసుకుంటున్నా. ఈరోజు మాల కడదాం అనుకుంటున్నా. మరిన్ని పూలు వచ్చినాయి కదా, కొన్ని కోద్దాంలే అనుకుంటే ఎప్పుడన్నా ఒకటి అరట తుంచుకొని వెళ్తున్నా. చూడండి ఎట్టు పాడైపోయినాయో. అందుకని ఇంకా మనం అందంగా చూసుకోవటం కాదుగా, మాకు రోజు నేను దేవుడికి పెడతాను కదా కోసి. ఇవి కోసుకుంటుంటే మళ్ళీ వెనక మొగ్గలు వస్తాయండి. విచ్చుకున్న పూలు కోసుకుంటుంటే మళ్ళీ పూలు పెద్దవి అవుతాయి మొగ్గలు. కోసి కట్టి చూపిస్తాను. ఈరోజు ఒక సీతాఫలం కోసా. ఇవన్నీ గులాబీ పూలు కోస్తున్నాను. ఆ మిగతా పూలన్నీ కోసా. ఇంకా సన్నజాజులు కోయాలి. నీళ్ళు పెడతా, పొద్దున్నే వచ్చి నీళ్లు పెడుతున్నా. ఈరోజు నీళ్ళు వచ్చినాయి. అటు చూస్తే నీళ్లు పెడతా, చూస్తే సీతాఫలం ఒకటి కనపడింది. ఇదిగండి, పండిందా లేదా అని ఇట్లా పట్టుకున్నానండి. పట్టుకునేసరికి చూడండి ఎట్ట మెత్తగా అయిపోయిందో, పగిలింది. చూడండి ఎంత బాగుందో లోపల. ఇదిగండి మాల కట్టానండి. చూడండి చామంతి పూల మాల. ఇది ఇప్పుడు దేవుడికి ఇట్లా పటానికి పెట్టిస్తాను. ఇదిగండి కాయ బాగా పండిందండి. నేనైతే ఒకరోజు ఆగలేక కొంచెం టేస్ట్ చేశాను. భలే తీపి ఉంది. చూడండి ఎంత గుజ్జు ఉందో, కనిపిస్తుందా? ఇదిగండి అసలు ఎంత బాగుందో. బయట తీసుకొచ్చే కాయలు బాగా రావట్లేదండి. ఇట్లా మనం పండించుకుంటే ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్ ఫ్రూట్స్ మనం తినచ్చు. ఎప్పుడు మనకి ఏదో ఒకటి ఫ్రూట్ అందుతానే ఉందండి. అట్లా మీరు కూడా పండించుకోండి. ఇవ్వండి పూలు, ఎన్ని పూలు కోసాను చూడండి. మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తోటే కదండి నేను ఇన్ని పూలు పండిస్తున్నాను. నా చేయి బాగలేదు, అందుకే ఇట్లా చూపిస్తున్నానండి. ఇవన్నీ ఇట్లా కాయలు చూస్తే మనసు ఆగుద్దా చెప్పండి? భలే స్వీట్గా ఉంది. చూసారా ఎన్ని కోసాను? చామంతి పూలు బాగున్నాయా? బాగుంటాయి. మా వీడియో నచ్చితే, నా పూలు నచ్చితే, మా కాయలు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.